మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుంటున్నో అలాగుననే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునే ఉన్నది. రైట్, చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులనిచ్చును అని రాయబడ్డది. అంటే పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఇచ్చును. అదే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈవి అని అంటే బహుమానం అన్నట్టు. ఈవి అని అంటే బహుమానం, దానం, ఉచితంగా ఇచ్చేది అన్నట్టు. అది ఇచ్చి మరలా ఆశించినటువంటిది అన్నట్టు, బహుమానం అన్నట్టు. కాబట్టి మరి ఇది సాధారణంగా ఒక వ్యక్తి ఇతరులకు ఇచ్చే బహుమానాన్ని లేదా దేవుడు తన కృపచేత ఇచ్చే బహుమానాలను సూచిస్తూ ఉంటున్నది, వరాలను సూచిస్తున్నటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి సో దేవుడు మనకు మరి ఏమి ఈవులను అనుగ్రహిస్తాడు అని అంటే ఒక 3 విషయాలను జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనకు ఏమి ఈవులను అనుగ్రహిస్తాడు అని అంటే ఒకటి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో రాయబడ్డది. దేవుడు మనకు ఏమి ఈవులను అనుగ్రహిస్తాడు అని అంటే మంచి ఈవులను అనుగ్రహిస్తాడు అని రాయబడ్డది. అక్కడ ఏమి ఈవులు? మంచి ఈవులను అనుగ్రహిస్తాడు అని రాయబడ్డది. సో మంచి ఈవులు అని అంటే ఇవి మన శరీరకమైనటువంటివి అన్నట్టు. అంటే మన శరీరానికి కావలసినటువంటి వాటిని గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. శరీరానికి కావలసినటువంటి వాటిని దేవుడు మనకు దయచేస్తాడు. ఇక్కడే 6వ అధ్యాయంలో, ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి నేను చదువుతున్నాను. అక్కడ చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇంకేమున్నది? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? తర్వాత అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని మీ పరలోకపు తండ్రికి తెలియను. రైట్. కాబట్టి పరలోకపు తండ్రి, మన తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఇచ్చువాడు అని ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏ ఈవులను ఇస్తాడు అని అంటే, ఒకటి మంచి ఈవులను అనగా మనకు శరీరానికి కావలసినటువంటివి ఇక్కడ చదివాం కదా, ఆహారము, వస్త్రాలు, తర్వాత మన యొక్క అవసరతలు. సో మనకు భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు, ఎన్నో అవసరతల కొరకు మనం దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం కదా. ప్రభువా నాకు ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి. మన శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి అవసరతలు, వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఏ విధంగానంటే మంచిగానంట, మంచి ఈవులను, శ్రేష్టమైనటువంటిది ఆయన ఇస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అడవి ఆకాశ పక్షులు
మరి వాటిని పోల్చుతూ చెబుతూ ఉంటున్నాడు. మరి అలాంటి వాటిని దేవుడు పోషిస్తున్నప్పుడు మరి వాటికంటే మీరు ఎంతో శ్రేష్టమైన వారు కదా. కాబట్టి మరి మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మరి మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కదా అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మంచి ఈవులను ఆయన ఇస్తున్నాడు. ఈరోజు మనము ఏమి కలిగి ఉన్నామో సో దేవుడిచ్చినటువంటి ఈవులే. ఓకే, శారీరకంగా భౌతికంగా మనం ఏమి కలిగి ఉన్నామో అవి ఆ దేవుడిచ్చినటువంటి ఈవులే. సో మనకేమి కావాలో వాటిని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పరలోకపు తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులనిచ్చును. తను అడిగే వారికి మంచి ఈవులను ఇస్తాడు. అడిగిన తర్వాత మనం నిశ్చింతగా ఉండాలి. ఇంకా అందుకే ఇక్కడ అంటున్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నారు. అంటే విశ్వాసం ఉన్నది కానీ తక్కువ ఉన్నది అన్నాడు. తక్కువ ఉన్నది కాబట్టి ఏమవుతుంది, చింతిస్తూ ఉంటారు. విశ్వాసం నుండి తొలగిపోరు, బట్ విశ్వాసం తక్కువ ఉన్నది కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు అన్నట్టు. అయ్యో ఇది ఎట్లా అవుతుందో, అది ఎట్లా అవుతుందో, నా భవిష్యత్తు ఏందో, నా పిల్లలు ఏంటో, నా కుటుంబం ఏంటో, చింత. పరలోకపు తండ్రి హస్తాల్లో మనం ఉన్నాము. ఆయన మీద ఆధారపడుతున్నాము, ఆయనను ఆశ్రయిస్తూ ఉంటున్నాము, ఆయన అడుగుతున్నాము. ఆయన అడుగుతున్నప్పుడు ఇక్కడ రాయబడ్డది కదా, దేవుడు ఏం తక్కువ చేస్తాడు, ఏది కూడా తక్కువ చేయడు. తను అడుగు వారికి నిశ్చయముగా ఆయన మంచి ఈవులను అనుగ్రహిస్తాడు అని రాయబడ్డది. నెక్స్ట్ రెండవది ఏంటిది అని అంటే శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఈవులను యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం రాయబడ్డది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయిననో లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. రైట్, ఇక్కడ రాయబడ్డది శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును తండ్రి దగ్గర నుండే వస్తుందట కదా. పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తున్నది, తండ్రి దగ్గర నుండే వస్తూ ఉంటున్నది. ఆయనే శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవి పరసంబంధమైనవి. మొదటిదేమో భౌతిక సంబంధమైనటువంటివి మంచి ఈవులను దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. రెండవదిగా శ్రేష్టమైనటువంటి ఈవులు, ఇవి పరసంబంధమైనటువంటివి, పరలోక సంబంధమైనటువంటి ఈవులు. మన యొక్క శరీరానికి కావలసినటువంటివి మాత్రమే కాకుండా మన ఆత్మకు కావలసినటువంటి ఈవులను కూడా, మన యొక్క జీవితానికి కావలసినటువంటి ఈవులన్నిటిని కూడా దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. నెక్స్ట్ మూడవది ఏంటిదేనంటే పరలోక ఈవులను అనుగ్రహిస్తాడు. మూడవది పరలోక ఈవులను అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడ్డది, మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. రైట్, ఓకే, మళ్ళీ చదువుతున్నాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమైనప్పుడు అనగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైనప్పుడు, సో అక్కడ మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇది ఎలాంటి ఈవులు అని అంటే ఇవి సంపూర్ణమైన ఈవులు. ఎలాంటి ఈవులు ఇవి? సంపూర్ణమైనటువంటివి. ఇక వీటిలో అసంపూర్ణత అన్నటువంటిది ఏమీ ఉండదు. సంపూర్ణమైనటువంటి ఈవులను దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకిచ్చే రక్షణ కావచ్చు,
ఆయన మనకిచ్చినటువంటి విమోచన, పాప క్షమాపణ, కాబట్టి ఆయన విడుదల, ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటివి, సంపూర్ణమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఈవులను ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు లోపము లేనటువంటి వాడు కాబట్టి లోపము లేనటువంటి ఈవులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు శాశ్వతమైనటువంటి వాడు కాబట్టి శాశ్వతంగా ఉండే ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే ఈవులు శాశ్వతమైనటువంటివి కాబట్టి మరి ఆయన ఇచ్చే ఈవులు మంచివి, లోపము లేనటువంటివి, శాశ్వతమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి. దేవుడు మనకి ఇచ్చే ఈవులు మనకు ఉపయోగపడేవి, అలాగే మన ద్వారా అవి ఇతరులకు కూడా ఉపయోగపడే ఈవులను దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. అది మనకు ఉపయోగపడతాయి, మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడినట్లుగా ఆ ఈవులు ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి మరి పరలోక తండ్రికి మనము పిల్లలముగా జీవించినప్పుడు వీటిని పొందుకుంటాం. పరలోక తండ్రికి కుమారునిగా, కుమార్తెగా జీవించినట్లయితే మరి అప్పుడు ఆయన మనకు శ్రేష్టమైనటువంటి మంచి ఈవులను, మెరుగైన ఈవులను, మరి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఈవులను, మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు అన్నటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాల నుంచి మనం ధ్యానం చేసి ఉంటున్నాం. సో మొదటిదేమో మంచి ఈవులను ఆయన దయచేస్తాడు, రెండవది శ్రేష్టమైనటువంటి ఈవులను దయచేస్తాడు, మూడవది పరలోక ఈవులను ఆయన దయచేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నామో, ఏ ఈవులను కలిగి ఉన్నామో, ఏ వనరులను కలిగి ఉన్నామో, ఏ బహుమానాలను మనం కలిగి ఉన్నామో, ఏ వరాలను మనం కలిగి ఉన్నామో, అది దేవుని కృప వల్లనే మనం కలిగి ఉన్నాము. దేవుని కృప వల్లనే మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఒకవేళ ఏదైనా కొదవగా ఉన్నట్లయితే దాన్ని దేవుని సన్నిధిలో అడగాలి. శ్రేష్టమైనటువంటి దేవుడు ఇస్తానంటున్నాడు, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి దేవుణ్ణి అడగాలి. అడిగితే ఆయన ఇవ్వనిదంటూ ఏది లేదు. మనం చెడ్డవాటిని అడిగినా కూడా ఆయన మంచిది ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగినటువంటిది ఇవ్వడు ఆయన. ఎందుకంటే దానివల్ల మనకు నష్టం కావచ్చు, కష్టం ఏర్పడవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు మనకు తెలియదు కదా, దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామో మనకు తెలియదు కదా. కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు కాబట్టి, మన యొక్క భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు కాబట్టి, మనకు అవసరమైంది, మనకు మేలుకరమైనది, మనకు క్షేమకరమైనటువంటిది, మనకు మంచిది అని అనుకున్నటువంటిదే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగున ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకు, మరి పరలోక సంబంధమైన ఈవులను బట్టి, ఆత్మ సంబంధమైన ఈవులను బట్టి, మరి భౌతిక సంబంధమైనటువంటి ఈవులన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె